హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మన వీడియోలో మనకి ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు కానీ లేదా అసలు ఏం చేయాలో అర్థం కానప్పుడు ఈరోజు మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ రసాన్ని ప్రిపేర్ చేసుకొని ఎంచక్కా కడుపు నిండా అన్నం తినేయచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం ఈ రసాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? రసం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మనకి రసం కాబట్టి ఆయిల్ ఎక్కువ అవసరం ఉండదు. 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకోవాలి. ఆవాలు అనేది కాస్త వేగిన తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న చిన్నుల్లిపాయ రబ్బలు, అలానే మిరియాలు, జీలకర్ర ఈ మూడింటిని కొంచెం కచ్చాపచ్చాగా, మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని వీటిని కూడా ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి. ఆవాలు అనేది వేగిన తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము. ఇప్పుడు వీటిని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచేసుకొని వేయించుకుందాము. ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, అలానే టమాటా ముక్కలు కూడా వేసి టమాటాలు మెత్తపడేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు కొంచెం మూత పెట్టేసి టమాటా అనేది మెత్తపడేంత వరకు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మగ్గించుకుందాము. మనకి టమాటా అనేది బాగా మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలి. ఇంతే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకున్న ఆయిల్లో టమాటా బాగా మెత్తపడేంత వరకు ఇలా ఉడికించుకుందాము. చూసారుగా మనకి టమాటా అనేది మెత్తగా ఉడికిపోయింది. ఎక్కడ టమాటా ముక్క అనేది కనిపించకుండా. ఇప్పుడు ఇందులోని కొంచెం 1 కప్పు వరకు చింతపండు పులుసుని తీసుకుందాము. మీరు తినే పులుపు తగ్గట్టుగా కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, అలానే కొంచెం పసుపు. మనం రసానికి కారం ఏమి వేయని అవసరం లేదు. ఆల్రెడీ మనకి మిరియాల కారం ఉంటుంది కాబట్టి కారం ఏం అవసరం లేదు. 1 పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది. 1 పచ్చిమిర్చిని ఇలా 2 ముక్కలుగా చేసేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు ఇంకొంచెం కారం కావాలనుకుంటే ఇంకొంచెం పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఈ రసంకి ఎక్కువ కారం పట్టదు. ఇప్పుడు దీన్ని 1 పొంగు వచ్చేంత వరకు ఉడికించుకుందాము. ఇలా పొంగు వస్తున్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం, అంటే 1 నిమిషం కూడా అవసరం లేదు, జస్ట్ కొంచెం సేపు అలా ఉడకనిద్దాము. మనకి ఆల్రెడీ ఉల్లిపాయ టమాటా అనేది ఆయిల్లో మగ్గిపోయింది కాబట్టి ఇలా రసం అనేది పొంగు వచ్చినాక జస్ట్ కొంచెం సేపు 1 నిమిషం అలా ఉడికించుకుంటే సరిపోతుంది. మనం గ్యాస్ ఆఫ్ చేసే ముందుగా ఒక చిన్న బెల్లం ముక్క వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది రసంలో. ఇప్పుడు ఒకసారి మనకి ఉప్పు కారం అనేది సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని, ఒకవేళ సరిపోకపోతే కొంచెం ఉప్పు లేదా పచ్చిమిర్చి వేసేసుకొని ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళకైతేనే చెప్తున్నాను, లేదంటే మనం వేసుకున్న మిరియాలే సరిపోతుంది. మిరియాల ఘాటు ఉంటుంది కదా, మనం వేసుకున్న మిరియాల కారమే సరిపోతుంది మనం ప్రిపేర్ చేసుకుంటున్న రసానికి. మీరు సరిపోదు అనుకునే వాళ్ళు ఇలా పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే, అంతే. ఈ రసాన్ని
ఇలా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. నోటికి అసలు ఏమి తినాలి అనిపించని వాళ్ళు, హెల్త్ బాగాలేనప్పుడు ఒక్కొక్కసారి ఏం తినాలనిపించదు కదా, అలాంటప్పుడు ఇలా రసాన్ని ప్రిపేర్ చేసుకొని తినండి. చాలా చక్కగా కడుపు నిండా భోంచేస్తారు. ఎలా ఉంది ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రిపేర్ చేసుకున్న రసం మీకు నచ్చిందా? ఇంకేంది కావాల్సిన వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి, ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.